నేను మీ యాంకర్ పద్మశ్రీ. ఈరోజు మనందరికీ తెలిసిన మన డాక్టర్ ప్రతాని రామకృష్ణ గారి సార్ని ఇంటర్వ్యూ చేయబోతున్నాను. తెలుగు ఫిలిం ఎలక్షన్స్ గురించి అడిగి తెలుసుకుందాము. నమస్కారం సార్. నమస్కారం. బాగున్నారా సార్? ఎస్, బాగున్నా. పద్మశ్రీ గారు మీరు బాగున్నారా? బాగున్నాను సార్. మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను సార్. ఓకే, అడగండి అమ్మా. తెలుగు ఫిలిం చేంబర్ ఎలక్ట్ అయిన కమిటీ టీం ఎప్పటి వరకు ఉంటుంది సార్? అందరికీ నమస్కారం. తెలుగు ఫిలిం ఛాంబర్ లో ఎలక్షన్స్ రెగ్యులర్ గా ఎవ్రీ 2 years ఒకసారి జరుగుతూ ఉంటాయి. చాలా రోజుల నుండి, అది చాలా సంవత్సరాల నుండి ఆనవాయితీ ఉంది. ఎవ్రీ 2 years ఒకసారి ఎలక్షన్స్ జరుగుతుంటాయి. అందులో 4 క్రాఫ్ట్లు ఉంటాయి అన్నట్టు: ప్రొడ్యూసర్స్, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, స్టూడియో సెక్టర్స్. ఈ 4 సెక్టార్ లో ఉన్న మెంబర్స్ అందరూ సపరేట్ గా సెక్టార్స్ ఉంటాయి, ఈసీలు ఉంటాయి. అలా 4 సెక్టార్ల ఈసీ మెంబర్స్ కలిసి ఎన్నుకునే ఒకటి, 4 ఈసీ మెంబర్లు ఎన్నుకునేది ఒకటి. ఛాంబర్ ప్రెసిడెంట్, సెక్రటరీని వాళ్ళని ఎన్నుకునేది. ఇది ఎవ్రీ 2 years ఎలక్షన్ జరగాలని తెలుగు ఫిలిం ఛాంబర్ బైలాలో ఉంది. నేను తెలుగు ఫిలిం ఛాంబర్ లో ప్రొడ్యూసర్ సెక్టర్ చైర్మన్ చేసి